బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సోడైన్, విమల్, పలుకులలో కేసరి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు నీళ్లు ఇవ్వకూడదనే ఉద్దేశంతో నీళ్లు వదిలేసిందంటారా? కేసీఆర్ను బదనం చేద్దామనే చిలిపి ఒక చిల్లర రాజకీయ ప్రక్రియలో దురుద్దేశంలో భాగంగా ప్రజలను నూరగొట్టింది. కానీ కేసీఆర్ని టార్గెట్ చేయడం కోసం రైతులను అన్యాయం చేస్తారా? చేసింది కదా, ఇప్పుడు బయటపడ్డది కదా. లేకపోతే స్వామిరెడ్డి గారు ఇంత చిల్లర వికృత క్రియేట్ ఉంటుందా? నేను చెప్పే స్టోరీ అంత ఏందండి. మీరు వెళ్ళిరండి కాళేశ్వరానికి, దయచేసి మేము ఏర్పాటు చేస్తాం మీకు వెహికల్స్. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు కూడా వచ్చి నిజ నిర్ధారణకు రమ్మని చెప్పి మీకు కూడా ఆహ్వానం పంపింది. మేము పోయినాం కదా, మేము ఎందుకు పోలేదు? మేమే కట్టే ప్రాజెక్ట్, మేము ఎందుకు పోమండి? వాళ్ళతో కలిసి వెళ్ళలేదు కదా, ప్రభుత్వం తీసుకెళ్తాను కలిపి మాది మేము పోయినాం. శాసనసభ కమిటీగా వెళ్ళి చూసి కమిటీగా పోలే వాళ్ళు ఏదో ఊరేగింపు పోయారు, పరువు ఊసుకున్నారు. అక్కడనే తిట్టిన రైతులు వాళ్ళు. ఇదేం డ్రామానే, ఎన్ని రోజులు ఇది రిపేర్ చేయకుండా పిచ్చి పిచ్చి పని చేస్తున్నారు మాట్లాడిన ప్రజలు. ఎందుకు రేవంత్ రెడ్డికి అంత కోపం మీ మీద? నేను అది కోపం అని అనుకుంటలేనండి, ఒక రకమైన అజ్ఞాన తిమిరం. కోపం అంటే మీ ఆనవాళ్ళు తీసేయాలని అంత కక్షతో అంత ద్వేషంతో ఎందుకు చేస్తున్నారు? రీజన్ మీకు అనిపించింది? ఆయనకు వ్యక్తిగతంగా నేను అనుకోవడం అయితే ఒకటేనండి. తెలంగాణ వచ్చిన కొత్తలో తెలంగాణ ఆగం చేయాలని చెప్పి ఆంధ్ర తెలంగాణ మళ్ళీ కలపాలనే ప్రయత్నం కూడా కొంతమంది ఆలోచన ఉండేటండి. ఆ ప్రాసెస్లోనే తెలంగాణను డిస్టాబిలైజ్ చేయాలని జరిగిన ప్రయత్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ. అందులో ఓటుకు నోటు అనే ఒక విచిత్రమైన కథ తెచ్చి తెలంగాణ పాలకులు తాము ఓట్లు కూడా తాము వేయించుకోలేకపోతున్నారనే ఒక దుష్ప్రచారం చేయాలనే భాగంలో ఒక విష ప్రయోగం జరిగింది, మీకు అందరికీ తెలుసు. అందులో ఆయన రెడీ హ్యాండెడ్గా పట్టుబడ్డటువంటి దోషి 50 లక్షల రూపాయలు స్టీఫెన్సన్ అని ఒక ఎమ్మెల్యేకి ఇస్తూ రెడీ హ్యాండెడ్గా పట్టుబడి దొరికినటువంటి వాడు ఇప్పుడు కేసు ఉందండి, అది సుప్రీంకోర్టులో ఉంది. సో ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, పాలమూరులో కూడా మేము ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీ కూడా 1,00,000 ఎకరాలకు ఉందండి పాలమూరు ఎత్తిపోతల పథకంలో. అది అయిపోయింది, 80% కంప్లీట్ అయింది. జస్ట్ 20% పనులు కంప్లీట్ చేస్తే కాలువలు తవ్వడం ఒకటి మిగిలిందండి. పంప్ హౌస్లు అయిపోయినాయి, రిజర్వాయర్లు అయిపోయినాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్. మళ్ళీ ఇప్పుడు ఆయన కొత్త దుకాణం పెట్టినండి అక్కడ పోయి, కొడంగల్ నేను వేరే ప్రాజెక్ట్ కడతా. వేస్ట్ అండి. జూరాలలో లాగుతూ ఉంటే ఆ ప్రాజెక్ట్ ఎంతంటే దాని స్టోరేజ్ కెపాసిటీ లేదు. నీళ్ళు వస్తాయి వెళ్ళిపోతాయి, రన్ ఆఫ్ అయిపోతాయి, అక్కడ స్టోరేజ్ ఉండదు సక్ చేయడానికి. అందుకే పాలమూరు ఎత్తిపోతల పథకం యొక్క పాయింట్ నేను తీసుకుపోయి శ్రీశైలంలో పెట్టినాను. అది 300 TMC ప్రాజెక్టు, ఇప్పుడు 200 TMC కెపాసిటీ ఉంది సిల్ట్ పోయిన తర్వాత. అక్కడ స్టాక్ అక్కడ కంఫర్టబుల్గా వాటర్ తీసుకుంటాం. అయిపోయింది ప్రాజెక్ట్, పని అయిపోయింది, డబ్బులు ఖర్చయినాయి. దాన్ని పక్కకు పెట్టి దాన్ని పట్టించుకోకుండా అది కేసీఆర్ ఆనవాళ్ళు కాబట్టి ఎందుకోసం వదిలేస్తే ఎందుకు పక్క పెడుతున్నారు? పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు అగమేఘాలం చేయట్లేదు? ఇప్పుడు సమ్మర్ సీజన్, వర్కింగ్ సీజన్, ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు? వాట్ ఈస్ ద రీజన్? దే హ్యావ్ టు ఆన్సర్ టు ద పీపుల్ నౌ. ఇవన్నీ కూడా మేము చూస్తూ ఊరుకోమండి, ఎక్కడికక్కడ ప్రజలతో ఉద్యమాలు చేయిస్తాం, చేస్తారు డెఫినెట్గా 100%. అట్ట క్యా తమాషా హై క్యా హై, అట్టెట్ వదిలి పెడతామండి. అంటే ఇంకోటి రజనీకాంత్ గారు మీరు విస్మరించద్దు, మీరు కానీ ప్రజలు కానీ. ప్రజలు మాకు ఇచ్చిందే ప్రతిపక్ష రోల్. ఇప్పుడు వీఆర్ ద మెయిన్ అపోజిషన్ ఇన్ ద స్టేట్. అపోజిషన్ మా రోల్ మేము ప్లే చేయాలి కదా. అట్ట ఊరుకొని ఇస్తామండి. అపోజిషన్ రోల్ అంటే ప్రజా ఉద్యమాలు చేయడం, డెఫినెట్గా ప్రజల పక్షానే ఉండటం. ప్రభుత్వం మొండిగా ఉంటే, నియంతృత్వ విధానంలో ఉంటే వాళ్ళకి బుద్ధి చెప్పటం. ప్రజా ఉద్యమాల ద్వారా ఇది ప్రజాయుగం, ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు విజృంభించేటట్టు చేయడం, దానికి నాయకత్వం వహించడం, వాళ్ళ పనులు సఫలీకృతం చేయడం. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సోడైన్, విమల్, పలుకులలో కేసరి.